మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. శని వక్రగతి ఈ పదం వినగానే చాలా మంది కూడా భయపడుతున్నారు. నిజంగానే భయపడాల్సిన విషయమా? ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? దీని గురించి ఈ రోజు క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు వైదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. శని వక్రగతి అంటే ఏంటి? అండ్ చాలా మంది ఈ పదం వినగానే ఏదో అయిపోతుంది, నా జీవితంలో తెలియకుండానే ఏదో జరిగిపోతుంది అన్న భయాందోళనలో ఉన్నారు అని చెప్పొచ్చు. సో ఇలాంటి సమయంలో శని వక్రగతి ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ఏ రాశుల వారు మనం మాట్లాడుకుంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి ఎలా ఉంటుంది? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాలి ఉమాగారు? తప్పనిసరిగా అండి. సో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో శని వక్రము అంటే ఏంటి, తర్వాత అది ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావితం అవుతుంది అనేటువంటిది చాలా డీటెయిల్గా చూద్దామండి. ఈ 27th జూలై దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు దాకా, అంటే సుమారుగా 137 రోజుల పాటు శని ప్రతి సంవత్సరం కూడా వక్రగతిలోకి వెళుతూ ఉంటారండి. సుమారుగా 5 నెలల పాటు ఇక్కడ కూడా యావరేజ్కి ఇలాగే కనబడుతోంది. ఇదేంటి అంటే వక్రంలోకి శని వెళ్ళినప్పుడు రీట్రోగ్రేషన్ అంటారు. అంటే వక్రగతి అనేది ఆకాశంలో ఖగోళంలో మనకు నిజంగా కనబడదు. అది భూమి యొక్క సంచారం వల్ల మనకు అనిపించేటువంటి ఒక భ్రమ మాత్రమే. కానీ ఆ రీట్రోగ్రేషన్ జరిగినప్పుడు ఫలిత భాగంలో, అంటే ఆ జాతకుడికి కానీ లేకపోతే ఈ యొక్క దేశ గోచారంలో కానీ మార్పులు అనేటువంటివి కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ శని ఇప్పుడు రేవతి నక్షత్రం మీద ఉన్నారండి. అక్టోబర్ 10వ తారీఖు దాకా రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం అక్టోబర్ 10 తర్వాత మళ్ళీ వెనక్కి ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రాబోతుంది. సో అయితే మనం డీటెయిల్గా చూస్తే ఈ రీట్రోగ్రేషన్ అంటే రీఎవాల్యూషన్, మనల్ని మనం రీచెక్ చేసుకోవడం. కర్మ, పాస్ట్ లైఫ్లో కర్మ, పాస్ట్ డేస్లో చేసిన కర్మకి ఇప్పుడు దానికి తగినట్టుగా అనుభవింప చేయడమే. లేకపోతే లాస్ట్లో పెండింగ్ పనులు ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ డబ్బుల విషయంలో, కెరీర్ విషయంలో, మన డిసిప్లిన్ విషయంలో, ఎందుకంటే శని అంటే డిసిప్లిన్ అండి, కర్మ, తర్వాత క్రమశిక్షణ, ఇవన్నీ కూడా అయినాయి కాబట్టి. సో అలాంటి వాటి విషయాల్లో ఒక గుణపాఠాన్ని నేర్పడానికి శని అనేటువంటి ఆయన వక్రగతిలోకి వెళ్ళినప్పుడు కొన్ని రాశుల వాళ్ళకి చాలా డీప్ బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఉంటాయి. అది బ్యాడ్ అనేటువంటిది నాట్ ఓన్లీ శని బట్టి మాత్రమే కాదండి, కంప్లీట్ చార్ట్ బట్టి, వాళ్ళ పర్సనల్ చార్ట్, అష్టక వర్గ అన్నిటి బట్టి డిసైడ్ అవుతుంది. అయితే శని బట్టి కొన్ని డీప్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి కనబడతాయి, కొంత పేషెన్స్ని టెస్ట్ చేసే పీరియడ్ కూడా కనబడుతూ ఉంటుంది, కొన్ని డిలేస్ అనేటువంటివి కనబడతాయి, కొత్త విషయాలు నేర్చుకుంటారు అని చెప్పొచ్చు, సమాజ సేవ సర్వీస్ అనేటువంటిది అంతా కూడా పెరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చండి. ఈ జూలై 27వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు దాకా 12 రాశుల వాళ్ళకి శని వక్రము అనేటువంటిది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది? శనికి ముఖ్యంగా మనం తీసుకుంటే ఏమో 3 దృష్టిలు కలిగి ఉంటాడండి. శని ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానం నుంచి 3వ స్థానం మీద, 3rd హౌస్ మీద ఆయన యొక్క దృష్టి అనేటువంటిది ఉంటుంది. చెడ్డదైతే చెడ్డది, శుభ దృష్టి అయితే శుభ దృష్టి. 7వ స్థానం మీద 2వ దృష్టి, ఇంకొక ప్రత్యేకమైన దృష్టి 10వ స్థానం మీద సంచారం జరుగుతూ ఉంటుందండి. ఆయన యొక్క దృష్టి ప్రసరిస్తూ ఉంటుంది. సో ఈ దృష్టిల ఆధారంగా మేషాది మీన రాశి వాళ్ళకి ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో శని ప్రభావం అనేటువంటిది ఏ విధంగా ఉండబోతోందో మనం డీటెయిల్గా చూద్దామండి. కన్యా రాశి వారికి శని వక్రించడం వల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు మా గారు? తప్పనిసరిగా అమ్మా, కన్యా రాశి వాళ్ళకి శని అనేటువంటి గ్రహం పంచమ షష్టాధిపతి 7వ స్థానంలో ప్రజెంట్ రేవతి నక్షత్రం మీద సంచారం చేస్తున్నారండి. అక్టోబర్ 10వ తారీఖు దాకా శనిగ్రహ సంచారం అనేటువంటిది రేవతి నక్షత్రం మీద ఉంటే ఆ తరువాత నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ఆయన వెనక్కి రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ శని అనేటువంటి ఆయన సప్తమంలో ఉన్నారు. సప్తమంలో శని రీట్రోగ్రేషన్లోకి వెళుతున్నారంటే ఈ కండిషన్ని మనం ఎలా చూడాలి అంటే, ముఖ్యంగా మ్యారేజ్కి సంబంధించిన విషయాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ పీరియడ్ ఆఫ్ టైంలో, గతంలో ఏదైనా పెళ్లి సంబంధాలు వచ్చి అవి క్యాన్సిల్ అయిపోయి, ఎంగేజ్మెంట్ దాకా వచ్చి క్యాన్సిల్ అయిపోయిన సందర్భాల్లో ఉన్నటువంటి ఆ మ్యాచెస్ కానీ వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో మళ్ళీ వాళ్ళు రావడం, అలాంటి మ్యాచెస్ మళ్ళీ రావడం, లేకపోతే పెళ్లి చేసుకోను అని కొంతమంది అనుకుంటారు, చూస్తారండి, నేను ఇంకా పెళ్లి చేసుకోనండి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా మళ్ళా నేను వివాహం చేసుకోవాలి అని అనిపించడం, లేకపోతే మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో గొడవలు అవుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళా ఒకసారి కూర్చుని ఆలోచించుకుని కలిసి ఉందాం, అది పిల్లల కోసం. ఎందుకని? పంచమాధిపతి కదా. ఎందుకని? పంచమాధిపతి కాబట్టి సంతానము కోసం కలిసి ఉందాం. 6th లార్డ్ కాబట్టి మన భవిష్యత్తు కోసం కలిసి ఉందాం. లేకపోతే ఫలానా, ఈ 6th అంటే ఇండికేట్స్ అప్పులు, అంటే మన ఇద్దరం కలిసి ఉంటే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది, తల్లిదండ్రులను బాగా చూసుకోవచ్చు, ఇలాంటివన్నీ కూడా. సో వీటి వల్ల మనం కలిసి ఉందామని మళ్ళీ సమీక్షించుకోవడం,
అంటే రీఎవాల్యుయేషన్ అనమాట. మళ్ళీ ఒకసారి కూర్చుని ఆలోచించుకోవడం. ఒక నిర్ణయం తీసేసుకున్నారండి ఇక విడిపోదామని, లేకపోతే నేను పెళ్లి చేసుకోని నిర్ణయం తీసేసుకున్నారు, ఇంకా పెళ్లి సంబంధం సెట్ అవ్వదేమో అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్సే మళ్ళీ వస్తాయి. అంటే మళ్ళీ ఎగ్జామ్ అనమాట. ఇప్పుడు మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు మళ్ళా అంటే శని అనేటువంటి ఆయన మళ్ళీ మీకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నారు పెళ్లికి సంబంధించిన విషయంలో, పంచమాధిపతి సంతానానికి సంబంధించిన విషయంలో, షష్టాధిపతి ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో, అప్పులకి సంబంధించిన విషయంలో, శత్రువులకి సంబంధించిన విషయంలో. మళ్ళా మీ శత్రువుని మీ లైఫ్లోకి తీసుకుని వస్తారు. కొంతమంది దుర్మార్గులు మన లైఫ్లోకి ఎంటర్ అయ్యి చెడు సహవాస దోషం రూపంలో మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం కొన్ని సందర్భాల్లో కట్ చేయలేము. సో అలాంటి సందర్భాల్లో మళ్ళీ వాళ్ళని మన లైఫ్లో తీసుకుని వస్తారు. ఈసారైనా అలాంటి వాళ్ళని మనం దూరం పెడతామా మొహమాటంతోనో, లేకపోతే ఏదైనా వేరే కారణంతో వాళ్ళని మళ్ళీ మన దగ్గరే పెట్టుకుని మళ్ళీ నష్టాలు కొని తెచ్చుకుంటామా? ఇలాంటి ఒక సమీక్ష ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి రాబోతోంది. 137 రోజుల పాటు ఇది ఆల్మోస్ట్ డిసెంబర్ 10వ తారీఖు దాకా ఉండబోతోంది అని చెప్పొచ్చండి. అయితే సప్తమంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి ఎక్కడ పడుతోంది? 9వ స్థానమైనటువంటి వృషభ రాశి మీద పడుతుంది. సో దీని మూలకంగా ఏం జరుగుతుంది అంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయినటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ 137 రోజుల్లో అలా మోసపోయినటువంటి వాళ్ళు ఎవరి దగ్గర అయితే మోసపోయారో అలాంటి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీతో మాట్లాడుతూ కొంత జర్నీ చేసి మళ్ళీ మీ దగ్గర నుంచి లాభం పొందడానికి, డబ్బులు అడగడానికి, మాట సాయమో చేత సాయమో ఏదైనా పొందడానికి మిమ్మల్ని ఏమార్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 9వ స్థానము ఇండికేట్స్ పూర్వ పుణ్యము పూర్వ కర్మ అనమాట. అంటే పూర్వ కర్మ అంతా కూడా మనకి ఇప్పుడు రిఫ్లెక్షన్ కనబడుతుంది. మనం ఏదైనా డబ్బులు అనేటువంటి ఆయన ఎవరికైనా ఇబ్బంది పెట్టి మనం మోసం చేస్తే అలాంటి కర్మ మళ్ళీ మనకి తిరిగి రావచ్చు బికాజ్ ఆఫ్ శని ఇంపాక్ట్ వల్ల. అయితే ఈ యొక్క శని యొక్క 7th ఆస్పెక్ట్ అనేటువంటిది ఎక్కడ పడుతుందండి? ఫస్ట్ హౌస్ మీద, జన్మస్థానం మీద పడుతుంది. సో జన్మము అనేటువంటిది వ్యక్తిగతము, తర్వాత జన్మము అనేటువంటిది వ్యక్తిత్వము, తర్వాత వచ్చేసి మన పర్సనాలిటీ, తర్వాత మన ఆలోచనలు, మైండ్ సెట్, ఎక్స్ప్రెషన్స్, హెల్త్ అన్నీ కూడా అనమాట. మనం అనే ఒక మన కాన్షియస్నెస్నే జన్మము అంటాము. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడి నుంచి మీరు ఇంకా చాలా ఎక్కువగా వర్క్ చేయాలి. నేను ఎలాగైనా నాలో ఉండేటువంటి ఒక బెస్ట్ వెర్షన్ బయటికి తీసుకురావాలి. నాకు అప్పులు ఉన్నాయంటే అప్పులు తీర్చే మార్గం ఏంటి, నేను ఏం చేస్తే నాకు అప్పులు తీరుతాయి అనేటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం. నాకు జాబ్ రావడం లేదు అంటే ఏ విధంగా నాకు జాబ్, నేను ట్రై చేస్తే జాబ్ వస్తుంది కాబట్టి నేను ఇది చేయాలంటే ఎలా చేయాలి, ఆ మైండ్ సెట్ని రెడీ చేసుకోవడం. లేకపోతే ఆ శని అనేటువంటి ఆయన సప్తమంలో ఉన్నారు కాబట్టి బిజినెస్కి సంబంధించి, విదేశీ ప్రయాణాలకి సంబంధించి, వ్యాపారాలకి సంబంధించి, విదేశాల్లో స్థిరత్వానికి సంబంధించిన ఒక క్లారిటీ, ఒక నిర్ణయం తీసుకోవడం ముఖ్యమైనటువంటివన్నీ కూడా ఈ 137 రోజుల్లో తప్పనిసరిగా కలుగుతుంది అని చెప్పచ్చు. శని యొక్క దృష్టి 10వ దృష్టి అనేటువంటిది ఎక్కడ పడుతుందండి? 4వ స్థానమైనటువంటి ధనస్సు రాశి మీద పడుతుంది. సో దానివల్ల ఏంటి? కుటుంబ విషయాల్లో మ్యారిటల్ లైఫ్ 4th ఇండికేట్స్ సుఖస్థానం, వాహన స్థానం, గృహస్థానము, విదేశీ యోగానికి వెళ్ళేటువంటి స్థానము, ఆల్సో మ్యారిటల్ లైఫ్, అది కూడా కుటుంబం వస్తుంది కాబట్టి మ్యారిటల్ లైఫ్కి సంబంధించి. సో ఇక్కడ ఏంటి అంటే ఒక ఇల్లు కొనాలి, ఒక వాహనం కొనాలి, లేకపోతే వాహనము అమ్మాలి, ఇల్లు అమ్మాలి, అప్పులు తీర్చాలి, ఇలాంటి వాటి విషయాల మీద ఈ ధనస్సు అనేటువంటిది ఒరిజినల్ 9th కదండి. మనకి రావాల్సిన డబ్బులు ఎంత, మనం ఏం కొనాలనుకుంటున్నాం, మనం కొనాల్సింది మనకు అవసరమా కాదా, ఇలా అనమాట రీచెక్ చేసుకోవడం. లేకపోతే కుటుంబంలో సమస్యలు దేనివల్ల కారణం అవుతున్నాయి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా ఎక్కువ శాతం మీ లైఫ్లో జరిగే అవకాశాలు 137 రోజుల్లో తప్పనిసరిగా కనబడుతుంది. కానీ కన్యారాశి వాళ్ళు ఎవరు చూస్తున్నా శని సప్తమంలో కంప్లీట్ ఫేవరబుల్గా ఉండరు. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూడండి 3వ స్థానంలో, 6వ స్థానంలో, 11వ స్థానంలో మాత్రమే శని భగవానుడు మీకు మంచి యోగాన్ని ఇస్తుంటారు. 7వ స్థానంలో అలా అని చెప్పి కంప్లీట్గా శుభము కాదు, కంప్లీట్గా పాపము కాదు, మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ టైంలో కొన్ని సవాళ్ళు, కొన్ని ఛాలెంజెస్ లాంటివి, కొన్ని డిలేస్ లాంటివి, తర్వాత మీ పేషెన్స్ని టెస్ట్ చేయడానికి, మీ డిసిప్లిన్ టెస్ట్ చేయడానికి, ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు, లేకపోతే మీకు ఎందుకు పడుతుంది 7th ఆస్పెక్ట్ అనేటువంటిది మీకు జన్మం మీద పడుతోంది. జన్మము అంటే వెర్గో, కన్యా రాశి, విచ్ ఈజ్ 6th హౌస్ ఫ్రమ్ మేషం మనం లెక్క పెడితే కనుక. అంటే మీ పేషెన్స్ని, మీ డైలీ రొటీన్ని, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి,
నేను వచ్చి మిమ్మల్ని ఏదో ఒక మాట తిట్టాను, మీరు పొద్దున నుంచి సాయంత్రం దాకా ఈ రోజు ఎలా అయినా పుస్తకం పట్టుకొని చదవాలి అనుకుంటారు. ఈ చదవడం దేనికోసం? మీ భవిష్యత్తు ప్రణాళిక, ఏదో ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అవ్వాలనుకుని దానికోసం కూర్చుంటారు. లేదా మెరిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో నేను ఎలా అయినా సరే నా భర్తను దగ్గర చేర్చుకోవాలి, నా భార్యను దగ్గర చేర్చుకోవాలి, ఇలాంటి విషయం మీద ఒక మంచి పరమార్థంతో కూర్చుంటారు. నేను వచ్చి మధ్యలో మిమ్మల్ని ఒక కర్మ రూపంలో మీకు ఆ జాబ్ రాదు, ఆయన మీతో కలిసి ఉండరు, ఆవిడ మీతో కలిసి ఉండరు, ఇలాంటి మాటలు అన్నాను అనుకోండి, మీరు మెంటలీ చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఈ రోజంతా కూర్చుని ఏదైతే పని చేద్దాం అనుకుంటారో క్వాలిటీ అంతా మిస్ అయిపోతుంది బికాస్ ఆఫ్ కర్మ. అంటే ఈ శని అనేటువంటి ఆయన మీరు అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మీ వర్క్ మీరు చేస్తారా లేదా, పేషెన్స్ ఎంత ఉంటుంది అనేటువంటి దాన్ని టెస్ట్ చేస్తారు. సో ఈ 137 డేస్లో మీకు ఛాలెంజెస్ అనేటువంటివి ఉంటాయి. మీ పూర్వ కర్మ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, మీ వ్యక్తిగత జాతకంలో మీ నేటల్ చార్ట్లో శని ఎక్కడున్నారు, ప్లేస్మెంట్ అనేటువంటిది ఎక్కడుంది, లగ్నం అనేటువంటిది, లగ్న అధిపతి ఎక్కడున్నారు, దశ అంతర్దశలు ఏం నడుస్తూ ఉన్నాయి, దాని ఆధారంగా దీన్ని కొలైడ్ చేసుకుంటూ మీకు ఒక పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ అల్టిమేట్లీ మనం చెప్పాలి అంటే గోచార రీత్యా చాలా వరకు ఒక 50-50 అని చెప్పచ్చు, పాజిటివ్గానే కనబడుతోంది. టెన్షన్ పడాల్సింది అయితే ఏమీ లేదు. సివియర్ దోషం సింహరాశి వాళ్ళకైతే ఏమీ కాదు. కానీ కన్యారాశి వాళ్ళకి సవాళ్ళు, డిలేస్, పేషెన్స్ని టెస్ట్ చేయడము, కొద్దిపాటి గొడవలు, చిక్కులు ఇలాంటివి కూడా ఇస్తారు. వాటన్నిటి నుంచి అధిగమించిన తర్వాతనే అద్భుతమైన విజయాన్ని కూడా మీకు శని భగవానుడు ప్రసాదిస్తారు. మీరు అన్నట్టుగానే ఇంకెవరైనా కూడా ఈ శని వక్రగతి వల్ల ఇబ్బంది పడుతున్నా, లేదు అంటే శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నా, ఏ రాశి వాళ్ళైనా కూడా మిమ్మల్ని వచ్చి దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుందంటారు? తప్పనిసరిగా అమ్మ, శని అనేటువంటి ప్లానెట్ ఎప్పుడైనా సరే ఒక అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తారని. వృషభ లగ్నానికి, తులా లగ్నానికి, మకర కుంభ లగ్నాలకి వీళ్ళకి అద్భుతమైన రాజయోగాన్ని ఇస్తారు. కానీ ఫలానా రాశికి ఇలా ఉంటుంది అని చెప్పేటువంటిది ఆ శని యొక్క ట్రాన్సిట్ ఏదైతే నడుస్తుందో దాని తాలూకు మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా దానికి సహకరిస్తే అద్భుతమైనటువంటి గ్రోత్ ఖచ్చితంగా 137 డేస్లో రీట్రోగ్రేషన్ వల్ల మీకు కలుగుతుందండి. అయితే ఈ శని అనేటువంటి ఆయన దానికి ఎంత బలం ఉందో మనం చెక్ చేయాలి. ఎందుకంటే రేవతి నక్షత్రం మీద ఇప్పుడు ఉన్నారు కాబట్టి. సో ఆ అష్టక వర్గము కానీ అన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకం చూడాలి అనుకుంటే తప్పనిసరిగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.